శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి నవంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సింహరాశి వారికి ప్రస్తుతం ఈ అష్టమ శని ప్రభావం వల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు, అపవాదులు, చికాకులు రావడం జరుగుతుంది. కొన్ని ప్రయత్నాలు చివరిదాకా వచ్చి చివరి నిమిషంలో ఆగిపోవడం జరుగుతుంది. అటువంటి వాటి నుంచి బయటపడే విధంగా గురుగ్రహం మీకు ఈ అక్టోబర్ 18న కర్కాటకంలో ప్రవేశించి డిసెంబర్ 5వ తారీఖు వరకు అదే రాశిలో సంచరించడం అంటే సాధారణంగా ఇది టెంపరీగా వస్తున్నటువంటి గురుగ్రహం యొక్క మార్పు. అతిచార ద్వారా 12వ స్థానంలోకి గురుగ్రహం రావడం వల్ల అంటే కొన్ని పనులు మీకు అనుకూలంగా మార్చడానికి ఆ భగవంతుడి అనుగ్రహంతో మీకు శుభగ్రహం, అలాగే మీ రాశి అధిపతి అయినటువంటి రవికి మిత్రగ్రహం అయినటువంటి గురువు 12వ స్థానంలోకి రావడం అంటే మిమ్మల్ని కొన్ని సమస్యల నుంచి బయటపడవేయడానికి ఈ గురుగ్రహం టెంపరీగా తను ఛార్జ్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే కంపల్సరీగా మీతో ఒక మంచి కార్యక్రమం, ఒక శుభ కార్యక్రమం లాంటిది కూడా ఈ సమయంలో జరిపించడం జరుగుతుంది. అది మీ సంతానం యొక్క వివాహం అవ్వచ్చు, మీరు ఎవరికైతే రుణపడి ఉంటారో ఆ రుణాన్ని తీర్చుకునే ప్రయత్నంలో వారి కొరకు కొంత ధనాన్ని, సమయాన్ని కూడా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే కార్యక్రమాలు గతంలో మీరు తలపెట్టినవి మధ్యలో ఆగిపోయి ఉన్నాయో అవి కంప్లీట్గా పూర్తవుతాయి. కొన్ని అపవాదాల నుంచి, కొన్ని నిందల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంది. అంటే చాలా ఒక పెద్ద అపవాదం మీ మీద రావటం వల్ల అది ఉద్యోగం పోగొట్టుకుని ఉండొచ్చు, లేదా భార్యాభర్తల మధ్య విభేదాలు రావచ్చు, లేదంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావచ్చు, లేదా మీరు ఏదో ఒక అపవాద కారణంగా కొంతకాలం పాటు ఏదైనా ఒక విదేశమో దూర ప్రాంతమో ఎవరికి కనబడకుండా వెళ్ళిపోయి ఉండవచ్చు. మరి ఈ సమయంలో మీకు ఈ అపవాదం తొలగిపోవడం వల్ల, ఆ నిందలు పోవడం వల్ల తిరిగి మళ్ళా మీరు మీ బంధువులను కలుసుకోవడం, అలాగే పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాన్ని తిరిగి సంపాదించడం, అలాగే భార్యాభర్తల బంధం స్థిరపడడం, ఇవన్నీ కూడా ఈ గురుగ్రహ అనుగ్రహంతో రావడం జరుగుతుంది. మళ్ళీ మీరు ఒక వివాహ వేడుక లాంటిదో, ఒక పార్టీ లాంటిదో అందరినీ పోగు చేసి ఇవ్వడం, లేదా ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం, శుభకార్యం జరిపించడం, ఈ వన భోజనాలు లాంటివి ఏర్పాటు చేయడం, అంటే మంచి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటారు. అంటే గతంలో మీకు వచ్చినటువంటి అపవాదో, చెడ్డ పేరు పోగొట్టుకోవడానికి, దాని నుంచి బయటపడే విధంగా మళ్ళీ మీరు మంచి కొన్ని ధార్మిక కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ విషయంలో మీరు మంచి వారిగా పేరు తెచ్చుకోవడం, అలాగే 10 మందికి ఉపయోగపడడం, కొంతమంది వివాహాలు చేయిస్తూ ఉంటారు, కొంతమంది చదివిస్తూ ఉంటారు. ఏదో విధంగా మళ్ళీ మీరు మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ పంచమాధిపతి వ్యయ స్థానంలో ఉండడం వల్ల కొంత పిల్లల యొక్క అభివృద్ధికి ఎక్కువగా మీరు కృషి చేయవలసి ఉంటుంది. ఎవరైతే సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో వారి సమయంలో ఒక వైద్య సలహా ద్వారా కానీ, ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం వల్ల కానీ మీరు సంతాన భాగ్యాన్ని పొందొచ్చు. పిల్లలకి ఏమైనా మీరు చేయవలసి ఉంటే ఈ సమయంలో కంప్లీట్గా చేయడం కానీ, వాళ్ళ పేరుని కొంత స్థిరాస్తి ఇవ్వడం కానీ, వాళ్ళకి విదేశం పంపడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం కానీ, ఇటువంటివన్నీ ఈ సమయంలో చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మొత్తం మీద ఒక పెద్ద బాధ్యత నుంచి మీరు బయటపడతారు, ఒక పెద్ద సమస్య నుంచి కూడా మీరు బయటపడతారు. అది చాలా కాలంగా ఉన్నటువంటి రుణ సమస్య అవ్వచ్చు, లేదంటే మీ పెద్దవారికి, మీకు కావాల్సిన వారికి ఏదైనా చేయాలనుకునే మీ యొక్క బాధ్యత ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉండదు. దాంతోపాటుగా కుజుడు, సింహరాశి వారికి కుజుడు, రవి ఎంత ఇంపార్టెంటో వీరికి కుజుడు కూడా అంతే ఇంపార్టెంటు. అటువంటి కుజుడు ప్రస్తుతం ఇంచుమించుగా ఈ నెలంతా కూడా చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే భాగ్యాధిపతిగా 4వ స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క పెద్దల యొక్క ఆస్తి, మీ పూర్వీకుల ఆస్తి, లేదంటే మీకు సంక్రమించవలసినటువంటి ఆస్తి మీ పేరులోకి రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆస్తి మీ పేరుతో ఉన్న, లేదు మీరు ఎక్కడో దూర ప్రాంతంలో ఉండి మీ యొక్క ఆస్తిని ఇతరులు అనుభవిస్తున్నా
అటువంటి ఆస్తి మీకు ఈ సమయంలో మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. దాన్ని కొద్దిగా బెటర్గా ఇంప్రూవ్మెంట్ చేసి అది మీ స్వాధీనంలో పెట్టుకోవడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. అంటే ఇది ఏదన్నా మరి 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు చతుర్థాన్ని వీక్షించడం వల్ల మీ ఆస్తి మీకు స్వాధీనం అవుతుంది. దాని మీద ఏమైనా అప్పులు చికాకులు ఏమైనా ఉంటే సెటిల్మెంట్ చేసుకొని పూర్తిగా టైటిల్ లీడ్స్లో పూర్తి హక్కులు సర్వ హక్కులు మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. దాన్ని మీరు స్వాధీనం చేసుకుని మీకు అనుకూలంగా దాన్ని ఉపయోగించుకోవచ్చు. లేదంటే దాంట్లో ఏదైనా గృహ నిర్మాణం కానీ అటువంటివి ఏమైనా చేసే అవకాశం అయితే ఉండదు. అలాగే మీ యొక్క పెద్దవారికి పేరెంట్స్ కొరకు ఏదైనా స్థిరాస్తి కొనడం కానీ వారికి శాశ్వతంగా ఏదైనా ఏర్పాటు చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇది మొత్తం మీద మీకు అటు కుజుడి యొక్క అనుకూలత గురువు యొక్క అనుకూలత రెండు కూడా ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా మరి శని భగవానుడు ఈ రాశి వారికి సప్తమాధిపతిగా అష్టమంలో ఉంటూ గురు యొక్క దృష్టి పడడం వల్ల మీ యొక్క జీవిత భాగస్వామికి ముఖ్యంగా మీ భర్తకి లేదంటే మీ భార్యకి ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారో వారు ఆ అనారోగ్య సమస్య నుంచి కూడా బయటపడే అవకాశం ఉన్నది. మరీ ముఖ్యంగా దశమ భావం, ఈ దశమ భావాధిపతి శుక్రుడు ఈ నవంబర్ నెల 3వ తారీఖు నుంచి 3వ స్థానంలో తులారాశిలో సంచరించడం జరుగుతూ ఉంది. సో ఆ కారణం వల్ల ఏమవుతుందంటే మీరు ఉద్యోగం ఏమైనా మారడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. అంటే కొంతమంది ఏంటంటే ఉద్యోగాన్ని టెంపరీగా కొన్ని రోజులు సెలవు పెట్టో చిన్న చిన్న ఉద్యోగం విజిట్ పెట్టి వేరే కార్యక్రమాల్లో పూర్తిగా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సమయంలో మీరు వారసత్వంగా మీ పెద్దవారు చేస్తున్నటువంటి వ్యాపారంలో ప్రవేశించడం కానీ అంటే మీ యొక్క కుటుంబ వ్యాపారాలను రాజకీయాలను ఆసరాగా తీసుకుని దాంట్లో ప్రవేశించడం కానీ మొత్తం మీద స్వతంత్రంగా పాత వృత్తి విడిచిపెట్టి కొత్త వృత్తిలోకి ప్రవేశించడానికి శుక్రగ్రహం అనుకూలిస్తుంది. మీకు బాగా పరిచయం ఉన్నటువంటి ఒక స్త్రీ ఈ సమయంలో మీకు సహకరించి మీ అభివృద్ధికి కారణం అవుతూ ఉంటుంది. అంటే శుక్రుడు 3వ స్థానంలోకి వచ్చినప్పుడు స్త్రీలతో పరిచయం ఏర్పడుతూ ఉంటుంది. వారి సహకారంతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో అది మీ సిస్టర్స్ కూడా అవ్వచ్చు, అక్క చెల్లెలు, ఇలా కూడా వారు మీకు సహకరించి మీ అభివృద్ధికి కారణం అవుతూ ఉంటారు. ఏదైనా సింహరాశి వారికి ఎంత స్వతంత్రంగా వారు వ్యవహరించినా ఎవరో ఒకరు వెనకాతలు ఉండి ఒక గాడ్ ఫాదర్గా వారిని నడిపించినప్పుడు వారి జీవితంలో కొంత అభివృద్ధి చాలా స్పీడ్గా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క ప్రయత్నం కన్నా ఇతరుల ప్రయత్నం ద్వారా వీళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని ఎవరైనా గుర్తించి వీళ్ళని అభివృద్ధి చేస్తే వీళ్ళ జీవితంలో ఇంకా పైకి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు సాధారణంగా ఇతరులు చెప్పింది వినటానికి ఇష్టపడరు. వారికి ఏది నచ్చింది ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ విధంగా వెళ్తూ ఉంటారు. ఎక్కువగా న్యాయం వైపు వెళ్ళడం వల్ల వీళ్ళు ఎక్కువగా ప్రస్తుత సమాజంలో రాణించలేకపోతూ ఉంటారు. సో ఏదైనప్పుడు కూడా 1-2 సార్లు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా కంపల్సరీగా జీవితంలో వాళ్ళు అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వీళ్ళ జీవితంలో ఒక ఫెయిల్యూరే వీరి జీవితంలో సక్సెస్కి కారణం అవుతూ ఉంటారు. అంటే ఇంచుమించుగా ఈ గ్రహాల యొక్క స్థితి ప్రస్తుతం ఈ గురుగ్రహం వెయిన్లోకి రావడం వల్ల ఈ రాశి వారు కంపల్సరిగా ఏదో ఒక పుణ్య కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంటుంది. ఆగిపోయినటువంటివి అంటే ఏదైనా విద్య మధ్యలో ఆగిపోయి ఉంటే దాన్ని కంప్లీట్ చేయొచ్చు. అలాగే ఏదైనా ప్రయత్నం తిరిగి ప్రారంభించవచ్చు. ఏదైనా మంచి కార్యక్రమాలు పాల్గొనడం, ఒక దేవాలయం లాంటిదో ధర్మాన్ని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. వీరు ఈ సమయంలో ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు రాహు యొక్క అనుగ్రహం కంపల్సరీగా పొందవలసి ఉంటుంది. అంటే సప్తమంలో ఉన్నటువంటి రాహు అటు వివాహ జీవితం మీద వ్యక్తిగత అలవాట్ల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. ఏదో ఒక బలహీనత వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల వీళ్ళు కంప్లీట్గా ఈ రాహుగ్రహ అనుగ్రహం ఏదైనా ఒక శక్తి క్షేత్రంలో చండీ హోమం లాంటివి చేయించుకోవడం, దేవి ఖడ్గమాల లాంటివి చదవడం, కనకదుర్గ పారాయణ అమ్మవారి యొక్క దేవి భాగవతాన్ని పారాయణ చేయడం, ఎక్కువగా అమ్మవారిని పూజించడం వల్ల లేదా మాతృ సమానరాలైనటువంటి స్త్రీని ఆరాధించడం వల్ల వారి యొక్క అనుగ్రహం పొందడం వల్ల మీరు అమ్మవారి యొక్క కృపకి పాత్రులవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ సింహరాశి వారు కంపల్సరీగా ఆదివారం నియమంగా ఉంటూ ప్రతిరోజు సూర్యభగవాన్ని ఆరాధిస్తూ తల్లిదండ్రులను ఆరాధించడం వల్ల కంప్లీట్గా వీళ్ళ జీవితంలో మంచి మార్పు అన్నది రావడం జరుగుతుంది. స్వస్తి.